డాక్టర్ ప్రసాద్ సార్ అక్కడ ఇంకా ఫర్దర్ ఫెసిలిటీస్ లేవు, పేషెంట్ అక్కడ ట్రీట్ చేసే పరిస్థితి లేదని వాళ్ళు అక్కడ డాక్టర్స్ చెప్పిన అప్పుడు రవిరాజ్ గారు, డాక్టర్ ప్రసాదరావు గారు మా అందరితో కోఆర్డినేట్ చేసినారు. కానీ నాకు సార్తో మాట్లాడుతున్నప్పుడు నాకైతే అంత కాన్ఫిడెన్స్ అనిపించలేదు. తీసుకొచ్చిన మనం పేషెంట్ని అన్నీ సేవ్ చేయగలుగుతాం అనేది నాకు ఫస్ట్లో సరిపోలేదు ధైర్యం. కానీ ఇంకా ఫర్దర్గా అక్కడ ఫర్దర్ ట్రీట్మెంట్ చేయలేని పరిస్థితి కాబట్టి వీ హ్యావ్ టు టేక్ అ డెసిషన్ అని ముఖ్యంగా ప్రసాద్ సార్ గారు, డాక్టర్ రవిరాజ్ గారు ఒక ఛాలెంజింగ్ డెసిషన్ తీసుకున్నారు. పేషెంట్ మనకు ఇక్కడ హాస్పిటల్కి వచ్చినప్పుడే కొంచెం ట్యూబ్ అప్రోప్రియేట్ పొజిషన్లో లేకపోవడము ఇవన్నీ ప్రాబ్లమ్స్ ఫేస్ చేసినాం. సో ఫస్ట్ 2 days పేషెంట్ అసలు ఉన్నాడా, సర్వైవ్ అయిందా, బ్రెయిన్ బాగానే ఉందా అనేది ఒక డైలమాలో ఉండింది. ఎందుకంటే అక్కడ వెంటిలేషన్ చేయడానికి పేషెంట్ని పూర్తిగా మత్తులో పెట్టారు. సో మత్తులో ఉన్న పేషెంట్ బ్రెయిన్ ఫంక్షన్ చేస్తుందా, కిడ్నీస్ అన్నీ బాగున్నాయి, ఇవన్నీ చూసుకోవడానికి కూడా మాకు 1-2 days టైం పట్టింది. ఓవరాల్గా పేషెంట్ని ఒకసారి ఇంకా స్పృహలోనే ఉన్నాడు, కాన్షియస్గా ఉన్నాడు, మనం ఆపరేషన్ తీసుకుందామని Day 3, Day 4కి సర్జరీ ప్లాన్ చేసి, అది కూడా చాలా ఛాలెంజింగ్ సర్జరీ. సో సిటీ సర్జరీ టీం అంతా ఆపరేషన్ చేశారు. ఆపరేషన్ చేసిన ప్రాసెస్లో నెక్స్ట్ ఫ్యూ డేస్ నెక్స్ట్ వచ్చే కాంప్లికేషన్స్ గురించి అందరికీ వరి ఉండింది. ARDS డెవలప్ అవుతుంది, లంగ్స్లో ప్రాబ్లమ్స్, ఆల్రెడీ కిడ్నీ దెబ్బతిన్నది ఆల్రెడీ. సో కిడ్నీకి సంబంధించిన మెడిసిన్స్ అడ్జస్ట్మెంట్, లంగ్స్కి సంబంధించిన వెంటిలేటరీ స్ట్రాటజీస్ ఇవన్నీ చేసుకుంటూ యాజ్ అ టీమ్ అందరూ డాక్టర్ ప్రఫుల్ గారు ఎవ్రీడే బ్రాంకోస్కోపీ చేశారు. సర్జికల్ టీం నుండి వాళ్ళ వైపు ఎవ్రీడే సపోర్ట్ ఉండింది. సో ఓవరాల్గా అన్ని ఫీల్డ్స్ ఆఫ్ మెడిసిన్ కలిసి పేషెంట్ కేర్ బాగా హెల్ప్ అయింది. మా అందరికీ ఒకటే నమ్మకం ఏంటంటే చిన్న వయసు తట్టుకోగలుగుతాడేమో, ఇది ఒకటే పాజిటివ్ థింగ్. ఆయనకున్న హెల్త్ ప్రాబ్లమ్స్కి అప్పటికే కొంచెం పెద్ద వయసు ఉన్నా, వేరే హెల్త్ ఇష్యూస్ ఉన్నా బహుశా ఆయన సర్వైవ్ కాకపోయేటోడేమో. చిన్న వయసు హెల్తీగా ఉన్నాడు, తట్టుకోగలుగుతాడేమో, అదొక్కటే పాజిటివ్ థింగ్ ఉండే. బ్లడ్లో ఫంగస్ ఇన్ఫెక్షన్స్, అన్ని రకాల బ్యాక్టీరియా ఇన్ఫెక్షన్స్ ఆల్రెడీ గ్రోత్ అయిపోయింది. సో అన్నిటికీ ట్రీట్మెంట్ స్టార్ట్ చేసి ఆయన స్లోగా రికవరీ స్టార్ట్ అయ్యి టైం పట్టినా కానీ ఆయన రికవర్ అయినందుకు అందరం చాలా సంతోషంగా ఉన్నాం. ఈ డెసిషన్ తీసుకోవడమే చాలా ఇంపార్టెంట్. డాక్టర్ ప్రసాదరావు గారు, డాక్టర్ రవిరాజ్ గారు డెసిషన్ తీసుకున్నందుకు ఆయన మన ముంగట ఆయన లైవ్ ఉన్నాడు, అందరికి చాలా సంతోషం అండి. థ్యాంక్ యూ డాక్టర్ సంపత్. ఇప్పుడు పేషెంట్ మీ ఎదురుగా ఉన్నారు, పేషెంట్ వాళ్ళ అమ్మగారు, వారిని మాట్లాడవలసిందే కోరుతున్నాను. ఇది అయిపోయిన తర్వాత వారు మాట్లాడిన తర్వాత లీగల్ క్వశ్చన్స్ ఎవరికైనా మేము వేయచ్చు. వారిని ఒకసారి మాట్లాడిన తర్వాత వారు మాట్లాడతారు, వారు మాట్లాడతారు. మాస్క్ ఇక్కడ కొట్టడం పెట్టినందువల్ల వాయిస్ కొంచెం చేంజ్ ఉంటుంది, కానీ మూసేసి మాట్లాడారు. ముందుకు రా, ఇక్కడ రామంటారా? ఇక్కడ రామంటారు, సరిపోతుంది. సో బేసికలీ హాస్పిటల్ చాలా థ్యాంక్ఫుల్గా ఉన్నాను. ఆ రోజు September 18th I guess అక్కడ అన్కాన్షియస్గా పడిపోతారు. నాకేమీ గుర్తులేదు. ఇక్కడికి వచ్చి ట్రీట్ చేసింటారు. లాస్ట్ 2 days నుంచి కాన్షియస్గా. సో దాని తర్వాత నా కండిషన్ ఏంటి, నేను ఏ స్టేజ్ నుంచి ఏ స్టేజ్కి వచ్చాను అని తెలిసింది. సో నాకు ఈ ఛాలెంజ్ని యాక్సెప్ట్ చేసినందుకు రవిరాజు సార్కి, ప్రసాదరావు సార్కి, రఘుల్ సార్కి అండ్ నన్ను కంటిన్యూస్గా టేక్ కేర్ చేసిన నర్సెస్, లతా సిస్టర్ కానీ, పావని సిస్టర్ కానీ, కరుణాకర్ బ్రదర్, సో వీళ్ళందరికీ చాలా గ్రేట్ఫుల్ నేను. సో థ్యాంక్ యూ సార్, థ్యాంక్ యూ వెరీ మచ్. నాకేం తెలియదు సార్ మాట్లాడదని. ఒకటి ఇక్కడికి వచ్చి హైదరాబాద్ వచ్చి హాస్పిటల్లో వచ్చి బాగుపడతాడనేది ఒక్కటి నమ్మకం ఉంది సార్. అక్కడ దగ్గర నాకు నమ్మకం లేదు.
కానీ మా మామ కూతురు ఉంది. ఆ అమ్మాయి అందరితో సార్తో ఫస్ట్ మాట్లాడింది. సారు అన్ని క్వశ్చన్స్ అడిగి అక్కడ ఎన్ని పంపించినాకనే సారు తీసుకొని రండి మా చేస్తాంలే అని నమ్మకం ఇచ్చినారు. కానీ ఇక్కడ ఉండే వాళ్ళు నర్సులు కానీ డాక్టర్లు కానీ ముఖ్యంగా రవిరాజ్ సార్ కానీ మాకు ఏం కావాలంటే వాసవి మేడం కానీ అసలు మాకు సొంత ఇంట్లో కూడా ఇంత ఉండేది కాదేమో, కానీ మాకు అందరూ ఏది కావాలని ఏ టైం అయినా ఎన్ని టైం మాకు అందరూ సహాయం చేసినారు. మాకు అందరికీ నేను నా జన్మంతా నేను ఏం చేసినా కానీ నేను వీళ్ళ రుణం తీర్చుకోలేను. కానీ నా కొడుకు నాకు వచ్చినాడంటే నాకు అదే సంతోషం కాదు. నేను ఏం మాట్లాడలేను. మంచిదమ్మా, కూర్చోండి. ప్రశ్నలు ఏదైనా అడిగితే వాళ్ళు డాక్టర్స్ టీమ్ అడగవచ్చు, ఇండివిజువల్గా అడగవచ్చు, అడ్మినిస్ట్రేటివ్ టీమ్ అడగవచ్చు. దయచేసి మీ వైపు నుంచి ప్రశ్న I just wanted to know what was the cause of this tracheal rupture, doctor? I mean, was it some kind of a mucus related stuff, or I mean, what exactly was the cause? Why did the trachea rupture? There are a lot of causes actually. One we can say is that patient had a malaria, which is actually severe life-threatening condition, and it was drug resistant. So he went into kidney failure and he was on dialysis. So when patient is in acute kidney injury, a lot of water surrounds all the organs of the body. So there will be a weakness in every part of the body. Tissue strength will be little down. So, and he had a cerebral malarial encephalopathy, which actually makes sometimes patient unconscious and difficult to breathe also. So when patient had a cardiac arrest, so it was like a second time patient had to be intubated. So at that time, when they were trying to intubate, sometimes it will be very difficult for the patient to give sedation and a paralyzing agent also. So we have to very quick. At that time, sometimes when we actually introduce a tube into the trachea, there can be chance of injury. But patient already had a lot of comorbidities, which actually made the injury a little like very large. So that was the reason for the injury. So it's kind of an iatrogenic. Yeah, it's an iatrogenic tracheal tear. It's very rare complication. 1 in 1 lakh is the incidence of 1 in 1 lakh, almost like. But post this reconstruction of this trachea, are there any chances of any complications? I mean, Yes, wishing the patient the very best, but Yeah, we had expected a lot of complications, as because the patient general condition was not so good, and there is a fungus growing in the blood. no. Post the reconstruction, you have Yes, that's what I'm reconstructed saying. this trachea. Yeah. So are there any chances of any complications? No, we had expected a lot of complications like closing of the trachea, and sometimes the sutures can tear off, and it can give off. Yeah. And that kind of complication we actually thought of, but we never encountered any complication till now. Thank you, sir. Any other questions, sir? If there are no questions, దయచేసి స్మాల్ లంచ్ అరేంజ్ చేశాము. అందరూ కూడా లంచ్కి రావాల్సిందిగా. ఫొటోస్ కావాలనుకుంటే వాళ్ళ పేషెంట్స్ డాక్టర్స్ తీసుకోవచ్చు. తర్వాత హాస్పిటల్ డాక్టర్ జయరావు గారు వారికి తగినది. We have removed tracheostomy tube actually 2-3 weeks back, but to heal it will take some time. So it's closing off now, and he's able to eat and he's able to talk now. So we have removed the tube long back, 2 weeks back. He's on his own breathing. Yeah, completely. His voice box is Yeah, completely clean, and we have seen everything, and it was completely normal. And it will take some time to regain his voice actually. And the proper voice. So what was the surgery cost for him in case? Excuse me. The total surgery cost, how much was it for him? That actually have to talk with the hospital administration. We cannot say exactly what the cost and all, but it required a lot of effort from the group which actually they supported him.
అదేనా కట్ చేసి అదే నొక్కదా నొక్కు